Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ ప్రవీణ్ అన్న. అన్నా నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అసలు మీడియాలో ప్రవీణ్ అన్న కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? అలా ఏం లేదన్నా, మీడియా లేకుండా ఎలా అన్నా మా సినిమాల ప్రమోషన్ అంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ. పని అని కదన్నా, ఎక్కువ భయపడింది టు బీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి. నీ ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి థంబ్నెయిల్స్ పెడతారు కదన్నా. ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్నా అసలు. ఓకే. సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీకు దండం పెడతా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఆ థంబ్నెయిల్స్ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా, మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరి నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే ఆ థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు. కానీ మీకు వచ్చే లాభం కంటే మేము సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను నేను. ఓకే ఓకే. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి థంబ్నెయిల్స్లో వెళ్ళిపోతుంటాయి, థంబ్నెయిల్లా పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న. ఇప్పుడు నేను ఉన్నానన్నా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఆర్ ఎక్కడైనా చదవాలి. ఓకే. మనం అంత జీవిత సారాన్ని ఏమి కాచి పడబోచ్చు అని చెప్పడానికి ఇంకా టైం ఉంది. చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం. పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటాను, నేను ఎక్కువ వింటాను. అందుకే మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వదించడానికి అంతవరకే మాడతాను నేను పెద్దగా. కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా, రాంగ్ థంబ్నెయిల్ వెళ్ళకుండా 100% థ్యాంక్ యూ సో మచ్. మీరు లోపల ఏది మాట్లాడారో అదే ఉంటుంది ఖచ్చితంగా థంబ్నెయిల్. ఏంటి భయ్య, ఎలా ఉంది జర్నీ? బాగానే ఉందన్న. దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం, కొత్త బంగారు లోకం. అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు. అలా ఏముండదన్న, ఖాళీ వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాన్సిలేషన్లు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా క్యాన్సిలేషన్ అయితేనే ఆ రోజు కొంచెం ఫ్రీ ఉంటుంది. అలానే కదా మరి 3-4 days అంత పని ఉంటుంది. సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడో. కానీ మధ్య మధ్యలో 1-2 రోజులు గ్యాప్లో వస్తూ ఉంటాయి ఎవరికైనా. అంటే ఒక 17 years అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి? 2008 బంగారు లోకం ఫస్ట్ సినిమా 8 October 9th. సో 17 years. 17 ఈ 17 years జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమెడియన్స్లో ప్రవీణ్ ఒకరు. ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది 17 years ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే నాకే కదన్నా, ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన అవుట్ పెర్ఫార్మెన్స్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. 17 years కాదు 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది. అది లేకపోతే నేను జర్నీ చేయలేను. బట్ కొంత సాటిస్ఫాక్షన్, ఇక్కడికి వచ్చి 200 సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది కదా, అది లేకపోతే జర్నీ కంటిన్యూ. తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమెడియన్గా. సో ఒక్కసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అన్న? అసలు నేపథ్యం మా ఊరు అంతర్వేది అన్నది అందరికీ తెలిసిందే, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే. అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో ర్యాపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది కాలేజీ రోజుల్లో పడిందన్న. మనకు కుటుంబ నేపథ్యంలో లేదు, ఎవరు లేరు. కాలేజీ చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కీపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది. యాక్టర్ అక్కడ బీజం పడింది. అక్కడ పడింది. ఓకే. అంటే ఒక పలానా చిరంజీవి గారును గ్యారంటీ చిరంజీవి గారు ఎవరిని చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారు, బాలకృష్ణ, ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకు. ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న. ఇన్స్పిరేషన్కి చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ చేసింది. సినిమా యాక్టర్ కావాలనుకుని మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా? చిరంజీవి గారి ఫ్యాన్ అన్న. చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అవుతుంది. నేను హీరోని కాదు కదా, నేను కమెడియన్.
ఒక ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్గా ఒక నటుడు అందరు అంతే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కువ 80sలో పుట్టిన వాళ్ళకి 4 హీరోలు అన్న. అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు కృష్ణ గారు, ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగ్ సార్, వెంకీ సార్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది 80sలో పుట్టిన వాళ్ళు, 80s తర్వాత పుట్టిన జనరేషన్కి. సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. Yes. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యం అయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతోటి అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా, అవును, మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా ఆయన కళాకారుడు సినిమాలు కదా టీవీలో చూడటం చూడటంగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది, అది కొంచెం భగవంతుడు దిల్ రాజు రూపంలో ఇచ్చాడు అవకాశం.